వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల్లో నగునూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థుల ఘనత. రాష్ట్ర స్థాయి మొదటి స్థానం సాధించిన బాలురు, ఇదే పోటీల్లో రాష్ట్ర స్థాయి రెండో స్థానం సాధించిన బాలికలు. కరీంనగర్ రూరల్ మండలం నగరూరులోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ఎంఈఓ రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోటీల కొరకు కరీంనగర్ జిల్లా నుండి నగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నగనూరు విద్యార్థులను ఎంపిక చేశారని, ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ కొత్తపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ క్రీడా పోటీల్లో నగనూరు పాఠశాల బాలుర టీం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని, ఇదే నెట్బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మా పాఠశాల బాలికలు ద్వితీయ స్థానాన్ని పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడిగా మరియు కరీంనగర్ రూరల్ మండల విద్యాశాఖ మండల విద్యాధికారిగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఈటీ సౌజన్యకు కరీంనగర్ రూరల్ ఎంఈఓ రవీందర్ శాలువా కప్పి అభినందించారు. సభాసదులకి నమస్కారం. ఈరోజు వేదికమైనటువంటి గౌరవ ఉపాధ్యాయ బృందానికి మరియు పాత్రికేయులకు విద్యార్థులకు తెలిపేది ఏంటంటే, మన నగనూరు పాఠశాల నుండి నెట్బాల్ ప్లేయర్స్ రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొనడం జరిగింది. ఆ పోటీలో భాగంగా బాలుర జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథములుగా ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్గా ఉన్నారు. సెకండ్ ప్రైజ్ కూడా గర్ల్స్ నగనూరు పిల్లలకే రావడం అనేటువంటిది చాలా హర్షణీయం. ఇది అన్నింటిలో విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి నాతో పాటు ఉపాధ్యాయ బృందం మేమందరం కూడా చాలా కృషి చేస్తున్నాం. ఒక 3 డేస్ బ్యాక్ నెట్బాల్ సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్కు పంజాబ్లో ఉన్నటువంటి లుధియానాకు మా పాఠశాల విద్యార్థిని వెళ్ళడం కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి పోటీలలో నగనూరు పాఠశాల నుండి విజేతలుగా నిలిచారు. మరి దాదాపు సుమారుగా ఒక 8 నెలల క్రితం బదిలీపై ముగ్దుంపూర్ నుంచి మా పాఠశాలకు వచ్చినటువంటి మా సోదరిమణి సౌజన్య మేడం గారు అన్ని రకాలుగా వాళ్ళకు కోచింగ్ ఇస్తూ విద్యార్థులను ఇటు ఆటల పోటీల్లో క్రీడల పోటీల్లో మంచి ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి మేమందరం నాతో పాటుగా ఉపాధ్యాయ బృందం అంతా కూడా మేడం గారికి సహకరిస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులలో మంచి పట్టుదల, స్ఫూర్తి ఇవన్నీ కూడా ఉండడం అనేటువంటి చాలా సంతోషదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర స్థాయి నెట్బాల్లో ఎంపికై రేపు జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఆ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు నాతో పాటు ఉపాధ్యాయ బృందం తరఫు నుంచి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ క్రీడలు అనేటువంటివి మనం సామాన్యంగా ఏమనుకుంటారంటే, క్రీడలు అంటే కేవలం సర్టిఫికెటో లేకుంటే ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటారండి. కాదు, ఏమి దేశ స్థాయిలో పార్టిసిపేట్ అయితే ఆ సర్టిఫికెట్ అనేటువంటిది రేపు ఉద్యోగాలకు కూడా రిజర్వేషన్లో అది పనికొస్తుంది కనుక విద్యార్థులందరూ కూడా ఇంకా క్రమశిక్షణతో ఉంటూ మేడం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇంకా కూడా అన్ని పోటీలలో మీరు విజేతలుగా ఉండాలని, అలాంటి శిక్షణను పొందాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ మేడం గారికి మనస్ఫూర్తిగా ఒకసారి మళ్ళీ అభినందనలు యాజ్ ఏ హెచ్ఎంగా ఎంఈఓగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరీంనగర్ రూరల్ మండలి నుండి మనకు నేషనల్ లెవెల్ వెళ్ళిందంటే మనకందరికి కూడా చాలా గర్వకారణం కనుక ఆ దిశగా నాతో పాటు స్టాఫ్ అంతా కూడా కలిసి విద్యార్థులకు ఇంకా కూడా ఎన్నో అవకాశాలు ఆటలలో కల్పిస్తూ వాళ్ళను మంచి ఉత్తమమైనటువంటి మా పౌరులుగా తీర్చిదిద్దేటువంటి దిశగా మేమందరం కూడా ఉంటామని కూడా తెలియజేస్తూ రేపు ఆ చదువుతో పాటు ఆటల పోటీల్లో కూడా నా యొక్క పాఠశాల విద్యార్థులు నా మండల్ విద్యార్థులు అందరూ కూడా లీడ్ చేస్తామని కూడా యాజ్ ఎంఈఓగా నేను సభాముఖంగా మాట ఇస్తూ చిన్నాళ్ళందరికీ కూడా అభినందనలు
మరి ఒకసారి వేదిక ముఖంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నేను గతంలో మంచిర్యాలలో 8 సంవత్సరాలు మండల విద్యాధికారిగా ఉంటిని. గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఒక 3 months బ్యాక్ కరీంనగర్ రూరల్ మండల్ ఎంఈఓగా నాకు పదవిని ఇవ్వడం జరిగింది. సో నేను అహర్నిశలు ఇటు నిరంతరంగా పర్యవేక్షిస్తూ 10వ తరగతి క్లాసులు అనండి, మధ్యాహ్న భోజనం అనండి, అన్ని రకాలైనటువంటి నిరంతరంగా రోజు 2 నుండి 3 పాఠశాలలు పర్యవేక్షణ జరుపుతూ నగునూరుతో పాటు మన కరీంనగర్ రూరల్ మండల్ను జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చే దిశగా నేను అహర్నిశలు కృషి చేస్తున్నానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు కరీంనగర్ రూరల్ మండల్ నుండి వంటల పోటీలో అంటే జిల్లా స్థాయిలో జరిపినటువంటి వంటల పోటీల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు వంటల పోటీలో మనము జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజు 1500 క్యాష్ అవార్డును మన కరీంనగర్ రూరల్ మండల్ చెల్లబూత్కూర్ నుండి విజయ అనేటువంటి కుక్ పొందడం జరిగింది. ఈ దిశగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల స్ఫూర్తిని నింపుతూ ఉపాధ్యాయుల యొక్క సహకారము అటు అన్ని యూనియన్స్ యొక్క సహకారం తీసుకుంటూ మా యొక్క గౌరవ జిల్లా విద్యాధికారి అధ్యక్షతన మేము ఇంకా కూడా సర్వీసెస్ ఇస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నా పేరు కే సౌజన్య. నేను గతంలో మగ్దింపూర్ హై స్కూల్ నుంచి ఇక్కడికి ప్రమోషన్లో వచ్చాను జూన్లో. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పిల్లాడు కూడా ప్రతి గేమ్లో ఏదన్నా ఒక గేమ్లో ఆడాలనేదే నా ఒక ఉద్దేశం. ప్రతి క్యాండిడేట్ వానికి నచ్చిన గేమ్లో వాళ్ళకి నచ్చిన గేమ్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు జాతీయ స్థాయిలో ఆడాలి, వాళ్ళకు సర్టిఫికెట్ యూజ్ అవుతుంది, రేపు జాబ్లో కానీ ఇంకా ఏదైనా కాలేజీలో సీట్ రావడానికి కానీ యూజ్ అవుతుంది అనే లక్ష్యంతో ప్రతి ఒక్క పిల్లగానికి నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నేను మోటివేట్ చేయడం జరిగింది. అదే దిశగా పిల్లలందరూ అదే ఉత్సాహంతో ముందుకొచ్చి ప్రతి గేమ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నెట్ బాలే కాకుండా ఇంకా వీళ్ళు వెయిట్ లిఫ్ట్లో కూడా స్టేట్ లెవెల్లో ప్లేస్ సంపాదించుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి గేమ్ టేబుల్ టెన్నిస్ అయినా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవన్నీ కూడా ఆడించడం జరిగింది. మండల్ స్థాయిలో వారికి డిస్టిక్ స్థాయి వరకు ఆడిండ్రు. ఇవన్నీ ఆడిపించడానికి ప్రథమ కారణం నాకు హెచ్ఎం సార్ ఫస్ట్ పర్మిషన్ మార్నింగ్ ఈవినింగ్ ఆడిస్తా సార్ అనగానే పర్మిషన్ ఇచ్చారు. సార్ ప్రస్తుతం ఎంఈఓ విధులు నిర్వహిస్తున్నప్పుడు మిగతా అన్నీ కూడా సార్ తిరుపతిరావు గారు సార్ చూసుకుంటున్నారు. ఎప్పుడు ఏ సంతకం కావాలన్నా, ఎక్కడికి పర్మిషన్ ఇవ్వాలన్నా సార్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా అందరు ఉపాధ్యాయులందరూ కూడా నాకు గేమ్స్ ఆడిపించడానికి చాలా సహాయపడుతున్నారు. వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఏ అబ్బాయిని ఏ టైంలో తీసుకెళ్ళి కోచింగ్ ఇచ్చినా ఎవ్వరేమీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలందరూ కూడా గతంలో నేను వచ్చి ఇక్కడికి 6 నెలలు అయింది. అయినా కూడా ఇంకా సబ్ జూనియర్స్లో 16 మంది ఆడడం జరిగింది. స్టేట్ లెవెల్ ఆడడం జరిగింది. అందులో సబ్ జూనియర్లో ఒక అమ్మాయి నేషనల్కి సెలెక్ట్ అయింది. ఇంకా నేషనల్స్ అవ్వలేదు. అండర్ 17 years జరిగినాయి. అందులో అమ్మాయి పంజాబ్కి వెళ్ళిపోయింది మొన్న 2 days బ్యాక్. పంజాబ్లోని లుధియానాలో నేషనల్స్ ఆడుతుంది ప్రస్తుతం. మొన్న జరిగిన ఆల్ 4 స్టేట్ మీట్లో మన కరీంనగర్ జట్టుకు మన పిల్లలు 5 అందులో ఉన్నారు. అందులో కూడా ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అలాగే అమ్మాయిలు కూడా సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. రేపు అమ్మాయిలలో 2, అబ్బాయిలలో 2 కూడా నేషనల్కు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఎట్లా అంటే మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, అంటే ఈ డే టైంలో నాకు పీరియడ్స్ అందరూ రారు కాబట్టి అందరికీ మార్నింగ్ ఈవినింగ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక్కదాన్నే కాకుండా ఇక్కడ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అంజన్ సాయి వాళ్ళ టీం అందరు కూడా వాళ్ళు నేను లేని టైంలో ఇంకా నేనున్న వరకు కూడా ఈవినింగ్ చీకటి అయ్యే వరకు కూడా ఉండి వాళ్ళు నేను కలిసి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి మంచిగా ఆడిపించి రేపు జాతీయ స్థాయిలో ఆడడానికి ఎంతగానో తోడ్పడుతున్నారు. నెట్బాల్లో నేషనల్స్ ఆడారు. మొన్న జరిగిన అండర్ 14 స్టేట్ మీట్లో బాయ్స్ ఫస్ట్ ప్లేస్ కొట్టాము. దానిలో క్యాప్టెన్ మేము. మాకు మేడం రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోచింగ్ ఇస్తుంది.
అలాగే సీనియర్ అన్నయ్యలు కూడా కోచింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ హెచ్ఎం సార్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. నేను నెట్బాల్ ఆడుతున్నా. నాకు మొన్న జరిగిన రాష్ట్ర స్థాయిలో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. రోజు మేడం సాయంత్రం మార్నింగ్ ఇంకా సీనియర్ అన్నయ్యలు అక్కలు వచ్చి మాకు రోజు ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సీనియర్ అన్నయ్యలకి మేడంకి అందరికీ థ్యాంక్స్. మీ పేరు? మై నేమ్ ఈస్ హరిచందన. ఐఎమ్ స్టడీయింగ్ సెవెంత్ క్లాస్. మై స్కూల్ నేమ్ ఈస్ ZPHS Nagnoor. థ్యాంక్ యూ. మన పాఠశాలలో ఈరోజు జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా మండల్ లెవెల్ సీఎం కప్ టోర్నమెంట్ తో పాటు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ తో పాటు మనకు రాష్ట్ర స్థాయిలో నెట్ బాల్లో ఏదైతే కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి జట్టు లోపల మెజారిటీ సభ్యులు క్రీడాకారులు మన పాఠశాల నుంచి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మన క్రీడాకారులు మన పిల్లలు ప్రాతినిధ్యం చేసినటువంటి కరీంనగర్ జిల్లా జట్టు బాలుర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, అదేవిధంగా బాలికల జట్టు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొంది మన పాఠశాలకు కప్లతో తిరిగి వచ్చిన సందర్భంలో మనము మన పీడీ గారికి సన్మానం జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన పిల్లలకు కూడా అభినందనలు ఆశీస్సులు తెలియజేసేటువంటి ఈ శుభ సందర్భంలో హ్యాపీ మూమెంట్స్లో ఇవన్నీ కవర్ చేయడానికి వచ్చినటువంటి మన హెచ్ఎం గారి అభ్యర్థన మేరకు వచ్చినటువంటి మిత్రులు రాజు గారు అదేవిధంగా మహేష్ బాబు గారు ఇద్దరు కూడా NSTV తరఫున మన దగ్గరికి వచ్చేసి మన పాఠశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా కవర్ చేస్తూ ఈ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని ప్రదర్శనని జాతీయ స్థాయిలో అందరు పిల్లలకి కూడా మిగతా ప్రపంచానికి తెలియజేసే విధంగా సోషల్ మీడియాలో కూడా NSTV ద్వారా ప్రయత్నం చేస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి ఆ మిత్రులిద్దరికీ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా పిల్లలు జాతీయ స్థాయిలో ముందుకెళ్ళి నేషనల్ లెవెల్స్లో కూడా బెంగాల్లోనే కాకుండా ఇక్కడ అనేక క్రీడల్లో కూడా రాణించి మన ZPHS Nagnoor పాఠశాల పేరును ఉత్తర స్థాయిగా జాతీయ స్థాయిలో ప్రపంచానికి తెలియజేయాలని మన స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా పిల్లలందరికీ పీడీ గారికి పాఠశాల తరఫున హెచ్ఎం గారి తరఫున అదేవిధంగా MUO గారి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ మిగతా రోజుల్లో కూడా ఈ సహకారం ఇదే విధంగా కొనసాగాలి. పిల్లల యొక్క స్ఫూర్తి అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రదర్శన ఇదే విధంగా కొనసాగుతూ కేవలము ఆటల్లోనే కాదు అదేవిధంగా చదువులో కూడా అకాడమిక్లో కూడా ముందుకెళ్లాలని దానికి నిర్దేశనం నిన్న మనం మండల్ లెవెల్లో పెట్టుకున్నటువంటి బయాలజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లోపల మన పాఠశాలలో రాహుల్ అనేటువంటి 10th క్లాస్ విద్యార్థి ప్రథమ స్థానం పొందడం జరిగింది. కాబట్టి సందర్భంగా అకాడమిక్ నాన్ అకాడమిక్ రెండింటిలో కూడా పాఠశాలలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాటువంటి హెచ్ఎం గారు కూడా అభినందనలు తెలియజేసి ఇదే విధంగా మన యొక్క పోరాట స్ఫూర్తి మన యొక్క అభ్యసనం అనేటువంటిది కొనసాగి భవిష్యత్తులో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి NSTV వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.